రాజ్ కృష్ణలో సీఎం రేవంత్ రెడ్డి మీట్ ది ప్రెస్ లో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా ఈ సమాజంలో చైతన్యం ఉన్నది. ఈ సమాజ నిర్మాణం కోసం కొంత పని చేస్తాము, మనకు ఆ సామాజిక బాధ్యత ఉన్నదని ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడాల్సిందిగా ఆ దిశగా మనం అడుగులు వేద్దామని చెప్పి మా మిత్రులందరికీ తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఐ రిక్వెస్ట్ కె శ్రీనివాస్ గారు టు కండక్ట్ ద షో. మిత్రులందరికీ నమస్కారం. ఇంకా ఎన్నికల ప్రచారం ఇంకా ఒక రోజు కంటే తక్కువ ఉంది గడువు. ఒక 72 గంటలకు మన పోలింగ్ కూడా అయిపోతుంది. మన మధ్య గౌరవనీయ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన మొహంలో అలసట కనిపిస్తుంది, కానీ ఆ గొంతులో ఆ నిశ్చయం అనేది మనం గమనించవచ్చు. అన్ని నియోజకవర్గాల్లో 2 సార్లు 3 సార్లు 4 సార్లు కూడా పదే పదే పర్యటించి సుడిగాలిలాగా తిరుగుతున్నారు. 4 నెలల క్రితం 5 నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు తీసుకున్న ఒక నిర్ణయం వల్ల రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ నిర్ణయాన్ని తీర్చిదిద్దడంలో కూడా ఆయన చాలా పాత్ర వహించారు. దాని తర్వాత ఆయన ఎన్నికల వాగ్దానాలు నెరవేర్చడానికి సమయం తక్కువగా ఉండింది. వెంటనే పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. ఇది చాలా కొత్త సన్నివేశం. అప్పుడు ఒక 10 సంవత్సరాల పాటు పాలించిన పార్టీని ఎదిరించడం ఒకటైతే, ఇప్పుడు 10 సంవత్సరాల పాటు దేశ స్థాయిలో పాలించిన పార్టీని ప్రత్యర్థిగా ఎదుర్కోవడం ఒక పద్ధతి. మొదట్లో బీఆర్ఎస్కి వ్యతిరేకంగా మాత్రమే విమర్శలు సంధిస్తున్నట్టు కనిపించిన రేవంత్ రెడ్డి గారు తర్వాత క్రమంగా బీజేపీ వైపు తన విమర్శనాస్త్రాలను సంధించడం మొదలుపెట్టారు. నరేటివ్ని తీర్చిదిద్దారు. కొత్త సింబల్స్ కూడా మన దగ్గర తీసుకొచ్చారు. ఇప్పుడంతా కూడా ఎవరు కనపడినా దేశవ్యాప్తంగా ప్రశ్న ఏంటంటే, మీ 17లో ఎవరికి ఎన్ని వస్తాయి? 12 వరకు వస్తాయి, 5 వరకు వస్తాయి, 4 వరకు వస్తాయి, 10 వస్తాయా, 8 వస్తాయా? రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ఎవరు కాంగ్రెస్ తర్వాత ద్వితీయ స్థానంలో ఎవరు ఉంటారు? ద్వితీయ స్థానంలో ఎవరు ఉండటాన్ని కాంగ్రెస్ ఇష్టపడుతుంది. 3 పార్టీల్లో ఒకడు ఈ ఎన్నికల తర్వాత ఉంటారా, వెళ్ళిపోతారా? ఇటువంటి ఆసక్తికరమైన చర్చలకు ఈ ఎన్నికలు తెరలేపాయి. దాంతోపాటు దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు ఫలితాలు ఎట్లా ఉంటాయని ఉత్కంఠ పెరుగుతున్న సమయంలో ఆ దేశవ్యాప్తమైన పరుగులో, ఆ రేసులో తెలంగాణను కూడా భాగం చేశారు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ఆయన మనం అడిగి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మిత్రులు క్లుప్తంగా సూటిగా ప్రశ్నలు అడగండి. మొదటి ప్రశ్న మిత్రులు నగేష్ గారు, గౌరీశంకర్ గారు. నేను గౌరీశంకర్ సార్. మీరు ముఖ్యమంత్రి గారు మాట్లాడుకుంటా సౌత్ నుంచి ఫండ్స్ అంతా నార్త్కి వెళ్తా ఉన్నాయన్నారు. కానీ ఇప్పుడు ప్రధానమంత్రి పబ్లిక్ మీటింగ్ లో ఆర్ఆర్ ట్యాక్స్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది అంటే ఇండైరెక్ట్లీగా మన డబ్బులని ఢిల్లీ కాంగ్రెస్ హైకమాండ్ పంపిస్తా ఉన్నారు అన్నారు. దాని మీద రియాక్షన్ ఏంటి? గౌరీశంకర్ గారు చాలా మంచి ప్రశ్న అడిగినారు. నేను నిన్న మొన్న 3 రోజుల నుంచి ఒక అంశాన్ని ప్రస్తావిస్తున్నా పదే. 2019లో ఎలక్టోరల్ బాండ్స్ వచ్చినాయి. సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్స్ రద్దీ చేసేటప్పటికి 22,500 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ కొన్నారు. అందులో 8,000 కోట్ల రూపాయలు భారతీయ జనతా పార్టీకి వచ్చినాయి, 1,500 కోట్ల రూపాయలు రీజనల్ పార్టీ బీఆర్ఎస్కి వచ్చినాయి. సో ఈ ఎన్నికల నిర్వహణలో ఎవరైనా వాళ్ళ జాయజాతులు అమ్మో, వాళ్ళ జాగీర్దారులు, జమీందారులు వజ్రాలు వైదూర్యాలు అమ్మో ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేసిండ్రా? ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశ స్థాయిలో ఎన్నికలకు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుందో మనం కళ్ళతో చూస్తున్నాము. బీఆర్ఎస్ ఎంత ఖర్చు పెడుతుందో మనం చూస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ ఆర్థిక పరిస్థితి మా అకౌంట్లు సీజ్ చేస్తే రైల్వే టికెట్లు కొనడానికి కూడా అవకాశం లేని దీనావస్థలో, మీడియాలో ప్రచారానికి ప్రకటనలు ఇవ్వడానికి కూడా రూపాయి లేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎన్నికలను ఎదుర్కొంటుంది.
రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేసినప్పుడు కూడా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నామో మాకు తెలుసు. అందుకే నేను ఒక సూటిగా ప్రధానమంత్రి గారికి ఒక సవాల్ విసిరిన. ఈ ఎలక్టోరల్ బాండ్స్ నుంచి ఈ ఎలక్షన్ ఎక్స్పెండిచర్ వరకు దేశంలో జరిగిన అన్ని సమావేశాలను క్రోడీకరిద్దాం, ఒక కమిషన్ అపాయింట్ చేద్దాం. ఏ కార్పొరేట్ కంపెనీలు కరప్షన్ ఛార్జెస్ ఎదుర్కొంటున్న వాళ్ళు, లిక్కర్ స్కామ్ లో క్యాష్ ఇచ్చిందని ఎదుర్కొంటున్న వాళ్ళు, కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన ఎలక్టోరల్ బాండ్స్ నుంచి వాళ్ళకు వచ్చిన 8,000 ఎలక్టోరల్ బాండ్స్ వరకు, కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణ చేస్తున్న ఆర్ఆర్ ట్యాక్స్ వరకు ఒక కమిషన్ అపాయింట్ చేసి విచారణ చేయిద్దాము. ప్రధానమంత్రిగా మీరు ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి ముఖ్యమంత్రిగా స్పష్టంగా వారికి విజ్ఞప్తి చేసిన. ఇప్పుడు కూడా నేను ఆ మాట కట్టుబడి ఉన్నా. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, లేకపోతే భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ ఎన్నికల్లో పెడుతున్న ఖర్చు మనం కళ్ళతో చూస్తున్నాం. నిర్వహించిన సమావేశాలు మన కళ్ళ ముందలున్నాయి. ఒక్కొక్క సభకు, ఒక్కొక్క సమావేశం ఎంత ఆర్భాటంగా, ఎంత ఖరీదైన విధానంలో నిర్వహిస్తున్నారు. వాళ్ళకి నిధులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎన్నికలు అనేది ఎవరో ఒకరు సన్నిహితులో, లేకపోతే మనకు సంబంధించిన వాళ్ళు, లేదా వ్యాపార సంస్థలు ఏదో ఒక సహాయం అందిస్తేనే ఈరోజు ఎన్నికలు నడుస్తున్నాయి. ఏ నాయకుడైనా ఎన్నికల ముందల ఆస్తులు అమ్మి ఖర్చు పెట్టిన వాళ్ళు ఎవరున్నారో 1-2% ఎవరైనా ఉండొచ్చు. 95% ఇతరులు ఇచ్చే నిధుల మీదనే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. పార్టీలు సభలు సమావేశాలు పెడుతున్నారు. అందుకే నేను భారతీయ జనతా పార్టీ, భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పెట్టే ఖర్చుల మీద, వచ్చే సోర్స్ మీద ఒక కమిషన్ అపాయింట్ చేయడానికి నేను డిమాండ్ చేస్తున్నా. నిజంగా చిత్తశుద్ధి ఉంటే నరేంద్ర మోడీ గారు అపాయింట్ చేయాలి. ఆయన కరప్షన్ గురించి మాట్లాడినప్పుడు మా మహబూబ్ నగర్లోనే ఈరోజు మాట్లాడారు. వారి పక్కన ఎవరు కూర్చొని ఉన్నారు మీరు చూసిండ్రు. మా జిల్లాలో దొంగసారా అమ్మేటోళ్ళు, కల్తీ కళ్ళు అమ్మేటోళ్ళు, కాంట్రాక్టులు చేసేటోళ్ళు, క్రషర్ మిషన్ల నుంచి, వైన్ షాప్ల నుంచి వసూళ్లు చేసేటోళ్ళు, అంటే వాళ్ళ పేరు చెప్తేనే దొంగలు కూడా భయపడే అట్లాంటి వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని వారు నా గురించి మాట్లాడుతున్నారు. నేను వచ్చి 100 రోజులు అయింది. ఎలక్టోరల్ బాండ్స్ క్లాసిక్ రీసెంట్ ఎగ్జాంపుల్. ఎలక్టోరల్ బాండ్స్ రద్దు చేసినాక కూడా మోడీ గారు లేదు లేదు ఎలక్టోరల్ బాండ్స్ కరెక్ట్ అంటున్నారు. రాజు నీతిగా ఉంటే సరిపోదు, రాజ్యాన్ని కూడా నిజాయితీగా నడిపినప్పుడే రాజు యొక్క నీతి గురించి చర్చ జరుగుద్ది. నరేంద్ర మోడీ గారు నేను నీతిమంతునని వారు చెప్పదలుచుకున్నప్పుడు దేవగౌడ కుమారస్వామి గారిని చెరో పక్కన కూర్చోబెట్టుకోవడము, మహారాష్ట్రకి వెళ్ళినప్పుడు ఏక్నాథ్ షిండేను, అజిత్ పవార్ని చెరో పక్కన కూర్చోబెట్టుకున్నప్పుడు, అస్సాం వెళ్లి హిమంత బిశ్వ శర్మని పక్కన కూర్చోబెట్టుకున్నప్పుడు, నవీన్ జిందల్ని కూర్చోబెట్టుకున్నప్పుడు, అశోక్ చవాన్ కూర్చోబెట్టుకున్నప్పుడు, ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఈ పక్కన ఆ పక్కన కూర్చోబెట్టుకొని నరేంద్ర మోడీ గారు ఇతరుల అవినీతి గురించి, లేకపోతే ఇతరుల ఎన్నికల సహాయం గురించి మాట్లాడుతున్నారు. ఈ ఎన్నికల్లో సహాయం పొందకుంటే ఎన్నికలు నిర్వహిస్తున్నామని వాళ్ళైతే శ్రీరాముడిని నమ్ముతారు కదా. మన రాష్ట్రంలోనే భద్రాచలంలో శ్రీరామచంద్రుడు ఉన్నాడు. బీజేపీ నాయకులు ఎవరొచ్చి రామచంద్రుడి మీద ఒట్టే చెప్తారు, మేము రూపాయి ముట్టుకోకుండా మా ఆస్తులు అమ్మి మా చెమటను దారబోసి ఎన్నికలు నిర్వహిస్తున్నామని చెప్పడానికి ధైర్యం ఉందా? ఒకవేళ అట్లా నరేంద్ర మోడీ గారు, ఆ పార్టీల కీలకమైన నాయకులు, జాతీయ అధ్యక్షుడు వచ్చి చెప్తే ఈ ఎన్నికలలో ప్రచారమే చేయను, ఎన్నికలు వదిలేస్తాను నేను. కాబట్టి ఇతరుల మీద హోదా మర్చిపోయి కూడా దిగజారి, నన్నంటే పర్వాలేదు ఎందుకంటే నేను సమకాలీన రాజకీయాలలో ఉన్నా, రాహుల్ గాంధీ గారి మీద అవినీతి ఆరోపణలు చేయడం అంటే ఇంకా నరేంద్ర మోడీ గారు అధపాతాళానికి నైతిక విలువల్ని వదిలేసి పోయినట్టే. సర్వం త్యాగం చేసిన రాహుల్ గాంధీ కుటుంబం, రాహుల్ గాంధీ గారిని ఎవరైనా ఇతర విషయాలలో మీరు విమర్శించవచ్చు, నేను ఆ విమర్శలో మీకు ఏమైనా లాజిక్ ఉండొచ్చు. కానీ కరప్షన్ ఛార్జెస్ అగెనెస్ట్ రాహుల్ గాంధీ ఆర్ గాంధీ ఫ్యామిలీ అని అంటే వేల కోట్ల రూపాయలు వాళ్ళ ఆస్తులు జాతికి అంకితం చేశారు. నేను చెప్పేదానికంటే మీరు అందరు విఘ్నులు, మీకు తెలుసు. ఎన్నికల కోసం, గెలవడం కోసం ఈ రకమైన దిగజారుడు ఆరోపణలు వాళ్ళ హోదాకి
ఆ కుర్చీకి గౌరవాన్ని తెచ్చిపెట్టవు. ఈ ఒక్క నిమిషం, ఈ సభకి ఢిల్లీ నుంచి ద ప్రింట్ ఎడిటర్ డికే సింగ్ గారు వచ్చారు. ఐ రిక్వెస్ట్ మిస్టర్ డికే సింగ్ టు I have one question to you, Mr. Reddy. Between Narendra Modi and KCR, who is a tougher opponent here? For politics or for corruption? For politics. Politics. Chandrasekhar Rao is a local player, so he know how to react in Telangana. Bharatiya Janata Party doesn't have that much experience or approach. So they are visiting professors as they are not a serious contenders in Telangana. So I don't see BJP is a big threat or Narendra Modi. రేవంత్ రెడ్డి గారు, నా పేరు సాయిశేఖర్ అండి. 2 ప్రశ్నలు నావి. అంతర్గత ప్రజాస్వామ్యం చాలా ఎక్కువ ఉన్న కాంగ్రెస్ పార్టీలో మీరు చాలా తక్కువ కాలంలో చాలా పెద్ద పొజిషన్ కి ఒక మెటియారిక్ రైజ్ జరిగింది. ఇది అసలు కాంగ్రెస్ చరిత్రలో ఎప్పుడు జరగల. ఏంటి మీ విజయ రహస్యం? క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే మీ పార్టీ అధ్యక్షురాలు అసెంబ్లీకి పోటీ చేయడం లేదు, అంచేత కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ పోటీలో లేదని అనుకోవాలి. ఆ సందర్భంలో మీరు ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి గెలవాలని కోరుకుంటున్నారా, లేక ఎక్కువ సీట్లు వస్తే జగన్మోహన్ రెడ్డికి ఇండి కూటమిలోకి ఆయన్ని పిలవడానికి మీరు ఏమైనా ఇనిషియేటివ్ తీసుకుంటారా? ప్రశ్నలు చాలా ఉన్నాయి కానీ దీంట్లో చాలా సింపుల్ గా సమాధానం చెప్తా.